హరి ఓం. అందరికీ నమస్కారం. మనం గత 2 భాగాల్లో శ్వాస విజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ భాగంలో కూడా శ్వాసను గురించిన మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. సాధారణంగా శ్వాసని సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. దాన్ని 1 అంగుళం తగ్గించి అభ్యాసంతో 11 అంగుళాలు వదలడం వల్ల అతనికి ప్రాణం స్థిరమవుతుంది. ఆ 11 అంగుళాలు 1 అంగుళం తగ్గించి 10 అంగుళాల వరకు కుదించగలిగితే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అదే శ్వాసని 9 అంగుళాలకి కుదిస్తే మహాకవి అవ్వచ్చు. 8 అంగుళాలకి తగ్గిస్తే దూరదృష్టి కలుగుతుంది. 6 అంగుళాలకి తగ్గిస్తే ఈ పృథ్వీ గ్రహం నుంచి విడిపడి ఆకాశగమనం చేయగలుగుతాడు. 4 అంగుళాలకి సరిచేసుకుంటే సర్వసిద్ధులు పాదాక్రాంతం అవుతాయి. 2 అంగుళాలకి తగ్గిస్తే కావలసిన రూపం ధరించగలుగుతాడు. అదే అతను వదులుతున్నప్పుడు శ్వాసని 1 అంగుళం మాత్రమే వదలగలిగితే అతను అనుకున్నప్పుడు అదృశ్యమవ్వగలడు. అంతేకాకుండా అతనికి సర్వశక్తులు వశమవుతాయి. మరింతగా సాధన చేస్తూ ఉండగా శ్వాస అవసరం వారికి ఉండదు. అలాంటి వారు అమరులవుతారు, గొప్ప మహర్షులు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రియమైన ఆత్మబంధువులారా, ఇటువంటి అద్భుతమైన అమరత్వం సిద్ధించుకోవడం కోసం శ్వాసని 12 అంగుళాల నుంచి తగ్గించుకుంటూ అత్యున్నత స్థితి పొందగోరేవారు ఏం చేయాలంటే నిరంతరం ప్రతి శ్వాసని మర్చిపోకుండా లోతుగా నాభి వరకు తీసుకుంటూ ఉండాలి. అలా సాధన చేయాలి. ఈ ఒక్కటి ఏ వ్యక్తి అయితే క్రమం తప్పకుండా పాటిస్తాడో అతడు ఈ జనన మరణ చక్రాన్ని దాటి అమరుడై చిరంజీవిగా నిలిచిపోగలడు. అత్యద్భుతమైన ఆధ్యాత్మికత్వం ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత రేపో మాపో ఇంకా ముసలితనం వచ్చేసి రేపో మాపో జీవితం చాలించేటంత వయసు వచ్చాక సాధన చేయాల్సిన క్షేత్రం కాదు. అది లేత వయసు పిల్లల నుండి కూడా ఆధ్యాత్మిక జీవనం గడిపేటట్లు చేయాలి. లేత వయసు పిల్లలు కూడా ఆధ్యాత్మిక జీవనం గడపాలి కూడా. చిన్న వయసులోనే ఇంత ధ్యానము, ఇంత భక్తి దేనికి అని అడుగుతూ ఉంటారు. అలా కాదు. ముసలివారు అయిపోయిన తర్వాత శక్తులన్నీ శరీరంలో ఉడికిపోయిన తర్వాత ఏమీ చేయలేరు కదా సాధన. అందుకని వయసులో ఉన్నప్పుడే చేయాలి. పెద్దవారు, ప్రేమగల తల్లిదండ్రులు కూడా చేయాల్సిన మొట్టమొదటి పని తమ పిల్లల్ని చిన్న వయసులోనే ఆధ్యాత్మిక జీవనం గడిపేటట్లు చేయడం. అది వారి బాధ్యత. సంస్కారవంతమైన సమాజాన్ని తయారు చేయడం కోసం చిన్న చిన్న పిల్లల్ని ఈ వైపుకి ఉత్సాహవంతులుగా పంపించాలి. లేత కొమ్మల్ని వంచవచ్చు, ముదురు కొమ్మల్ని వంచలేం కదా. అందుకని చిన్న వయసులోనే తగిన శిక్షణ ఇస్తే వారు ఎదిగి మహాపురుషులు అవుతారు. లేకపోతే సమాజ వ్యతిరేక శక్తులుగా కూడా తయారయ్యే ప్రమాదం ఉంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళందరూ కూడా చిన్న వయసుల్లోనే గురువు దగ్గర విద్యను పొంది గొప్పవాళ్ళు అయ్యారు కదా. కాబట్టి చిన్న వయసులోనే వారికి అనేకమైన ఆధ్యాత్మిక విషయాల్ని తెలియజేయడం వల్ల, వివిధమైన సాధనల్ని చిన్న వయసులోనే చేయించడం వల్ల వారి జీవితాలు ఆశ్చర్యకరమైన రీతిలో ఎదగడమే కాకుండా అజ్ఞానపు చీకట్లో తడుముకుంటూ ప్రయాణించే అనేక మందికి మార్గదర్శకులు అవుతారు. ఇలా శ్వాసని సాధన చేసి చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే శ్వాసతో పుట్టి శ్వాసని విడిచిపెట్టి వెళ్ళిపోయే మనం ఆ శ్వాసనే గుర్తించకపోవడం, అసలు పట్టించుకోకపోవడం. అలా మనం శ్వాసని గుర్తించకపోయినా, దాని శక్తిని పట్టించుకోకపోయినా, ఎలా ఉన్నా కానీ మనకు తెలియకుండానే దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు గుంటలు దాటవలసి వచ్చినప్పుడు కానీ మనం అసంకల్పితంగానే మన శ్వాసని బిగిస్తాం. ఎందుకంటే మనం తిన్న ఆహారం మన మనసుగా మారి
ఆ పైన శ్వాసగా మారుతుంది. అదే వాక్కుగా కూడా మారుతుంది. అందుకే శ్వాసతో మనసుని వాక్కుని కూడా అధీనంలో పెట్టుకోవచ్చు. కేవలం శ్వాసని ఎవరైతే లోతుగా నిదానంగా దీర్ఘంగా తీసుకుంటారో వారికి అత్యద్భుతమైన జ్ఞాపక శక్తి లభిస్తుంది. ఇందుకు ఉదాహరణగా వివేకానందుని చెప్పుకోవచ్చు. ఆయన తన 2వ ఏట నుంచే అత్యద్భుతంగా ధ్యానం చేసేవాడు. తన శ్వాసని తన అదుపులోకి తెచ్చుకున్నవాడు. తన మనసుని మాటని అదుపులోకి తెచ్చుకున్నవాడు. అతను ఒకసారి క్షత్రియ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. సన్యాసులంటే అమితమైన పూజ్యభావం గౌరవం ఉన్న మహారాజు ఆతిథ్యం చక్కగా ఇస్తున్న సమయంలో ఓ రోజు పుస్తకాలంటే ఎంతో ఇష్టమున్న ఆ వివేకానంద స్వామి అక్కడి గ్రంథాలయానికి వెళ్ళాడు. అక్కడ గ్రంథాల్లో ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనే 32 వాల్యూమ్లు చూసి ఆ పుస్తకాలు ఓ రోజు తనకిమ్మని అక్కడ లైబ్రేరియన్ని అడిగాడు. అయితే ఆ లైబ్రేరియన్ అతన్ని ఎగతాళి చేసి, నీకెందుకయ్యా ఇలాంటి పెద్ద పెద్ద గ్రంథాలు, ఇలాంటివి బాగా చదువుకున్న వాళ్ళకే, నీకు కాదు అన్నాడు. సన్యాసి వేషంలో ఉన్న ఆ వివేకానందుడికి ఆ పుస్తకాల్లో ఏ విషయాలు ఉంటాయో తెలియదనుకున్నాడు. అతనేమీ చదువుకోలేదు అనుకున్నాడు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రధానమైన విషయాల్ని సేకరించి ముద్రించబడినటువంటిది. అది 32 వాల్యూమ్ల క్యాలికో బైండింగ్ అట్ట. బంగారు రంగు అక్షరాలు చూడడానికి మనోహరంగా ఉండే ఆ పుస్తకాల్ని అతనికి ఇవ్వబుద్ధి కాలేదో ఏమో. ఆ లైబ్రేరియన్ ఎగతాళిగా మాట్లాడుతూ, కావలిస్తే ఇంకేమైనా పుస్తకాలు తీసుకో, ఇవి మాత్రం ఇవ్వను అన్నాడు. కానీ ఆ వచ్చినవాడు మహారాజు గారి అతిథి, ఇవ్వకపోతే ఆ రాజుతో ఫిర్యాదు చేస్తాడో ఏమో అనిపించి ఇష్టం లేకుండానే, సరే తీసుకెళ్ళండి, ఇలా గ్రంథాలు తమకి తలగడ కిందైనా పనికొస్తాయి అని నసుగుతూ 32 వాల్యూమ్లు తీసి భద్రంగా ఇచ్చాడు వివేకానందుడికి. అవి తీసుకెళ్ళి మరుసటి రోజే చిరునవ్వుతో తిరిగి ఇస్తున్న స్వామిని నిన్నటికంటే మరింత ఎగతాళిగా చులకనగా చూసి, నేను చెప్పాను కదయ్యా, నీలాంటి వారు చదివేవి కావు అని అంటే వినకుండా మోసుకెళ్ళావు. ఒక్కరోజులోనే తిరిగి ఇచ్చేస్తున్నావు, కనీసం బొమ్మలైనా చూసావా అన్నాడు ఆ లైబ్రేరియన్. దానికి సమాధానంగా వివేకానంద చిరునవ్వు నవ్వి, బొమ్మలేం కర్మ, ఈ పుస్తకాలన్నీ చదివే తెస్తున్నాను అన్నాడు. దానికి ఆ లైబ్రేరియన్ ఆశ్చర్యపోతూ నమ్మకం లేనట్లు మొహం పెట్టాడు. వివేకానంద, నేను నిజమే చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ చదివే తిరిగి ఇస్తున్నాను. మీకు అంతగా నమ్మకం కుదరకపోతే ఈ 32 వాల్యూమ్స్లో ఏదైనా ఎక్కడైనా అడగండి, చెప్తాను అన్నాడు. దాంతో మరింత ఆశ్చర్యపోయిన ఆ లైబ్రేరియన్ ఇతన్ని పరీక్షించడానికి ఓపిగ్గా తీరిగ్గా రకరకాల వాల్యూమ్స్లో నుంచి రకరకాల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ప్రతి ప్రశ్నకి తప్పు పోకుండా అతనిచ్చిన సమాధానాలకి లైబ్రేరియన్ తల తిరిగి తన తప్పు తెలుసుకుని వివేకానందుని అద్భుతమైన జ్ఞాపక శక్తికి విస్తుపోతూ క్షమించమని అడిగాడు. అలాంటి జ్ఞాపక శక్తి కేవలం లోతుగా దీర్ఘంగా శ్వాస తీసుకోవడంతో లభించి ఉంది అంటే ఎంత ఆశ్చర్యమో కదా. వివేకానందుడు చిన్నప్పటి నుంచి మంచి ధ్యాని. ఇటువంటి అద్భుతమైన అభ్యాసాలు, సరళమైన సాధనలు పిల్లలకి నేర్పిస్తే, వారి చేత చేయిస్తే నేటి బాలలే రేపటి మహాత్ములెవరా? సమాజాన్ని సంస్కార క్షేత్రంగా మార్చరా? తప్పకుండా మారుస్తారు. ఇంత గొప్ప జ్ఞాపక శక్తిని అందించే ఈ శ్వాసని ఉపయోగించుకుని మహామేధావిగా తీర్చిదిద్దబడ్డ వ్యక్తి శ్రీ స్వామి రామతీర్థ. అలాంటి అద్భుత ప్రతిభా సంపన్నుడైన స్వామి రామతీర్థకి ఒక అలవాటు ఉండేదట. ఏంటంటే, అతను చదువుకునే రోజుల్లో అన్ని ప్రశ్నలకి జవాబులు సంపూర్ణంగా తెలిసిన స్వామి రామతీర్థ ప్రశ్నాపత్రంలో షరతును అతిక్రమించేవట. ఏవైనా 4ంటికి మాత్రమే సమాధానం రాయండి, లేదా క్రింది వానిలో ఏ 5ంటికైనా జవాబులు రాయండి అని ప్రశ్నాపత్రంలో స్పష్టంగా ఉన్నా కూడా రామతీర్థ
అన్ని ప్రశ్నలకి జవాబులు తెలిసినవాడు కాబట్టి అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు సంపూర్ణంగా రాసి ఈ క్రింది వానిలో మీకు ఇష్టమైన వాటికి మార్కులు ఇవ్వండి అని రాసేవాట. ఆ జవాబులు సరిచూసే ఉపాధ్యాయుడు అతని జ్ఞాపక శక్తికి అతని ప్రతిభకి మురిసిపోతూ సంతోషంగా నచ్చిన వాటికి మంచి మార్కులు వేసేవాడట. కాబట్టి శ్వాసపైన దృష్టి ఉంచి కేవలం శ్వాసని లోతుగా నాభి వరకు పీల్చుకోవడం విద్యార్థి దశ నుంచే సాధన చేయిస్తే ఎంతోమంది విద్యార్థులు రామతీర్థులు, వివేకానందులు వంటి మహామేధస్సు గలవారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే లోతుగా నిదానంగా ఒకే వేగంతో శ్వాస తీసుకుంటూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మనసు ఉంచి శ్వాసల్ని ఊపిరితిత్తుల నిండుగా తీసుకుంటూ నాభి వరకు తీసుకుంటూ అదే గమనికతో మనసుని ఆ శ్వాసపైనే ఉంచి ఊపిరితిత్తుల్ని పొట్టని ఖాళీ చేసుకుంటూ ఆ క్రియనే గమనించుకుంటూ ఉంటే చాలు. ఇది ప్రాథమిక దశ. ఇదే అద్భుతమైన మంత్రం. ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్ని విధాలుగానూ మనల్ని అభివృద్ధిలోకి నడిపించే మంత్రం ఇది. కాబట్టి అందరము శ్వాసని గమనించుకుంటూ చక్కగా మన జీవితాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్దాము. తరువాతి భాగంలో శ్వాసన గురించిన మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. హరి ఓం.